షించాన్ని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాడో. నిద్రపోతున్నా కూడా బాగున్నాడు. రేపు కమ్యూనిటీ హాల్లో పిల్లలకి ఎలా బ్రష్ చేయించాలో నేర్పిస్తున్నారటండి. నేను కూడా షించాన్ అక్కడికి తీసుకువెళ్తాను. ఓ మిర్చి, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఆ విషయమే మర్చిపోయాను. షించాన్, నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు చాలా మంది మంచి స్నేహితులు అవుతారు. అవునవును, షించాన్ స్నేహితులు మాత్రమే కాదు, ఎలా బ్రష్ చేసుకోవాలో కూడా నేర్చుకోవచ్చు. బిడ్డ ఎంత బాగున్నాడో. ఇలా చూసావా షించాన్, నీలాగే ఇక్కడ ఎంతమంది పిల్లలున్నారో. వాళ్ళు అందరూ నీ స్నేహితులు. లడ్డూలు కాదు నాన్న, స్నేహితులు. ఇలా చూడండి మేడం, ముందు ఈ అప్లికేషన్ ని ఫిలప్ చేయండి. ఆ తర్వాత మేమే మిమ్మల్ని పిలుస్తాం, సరేనా? అలాగే. చూసావా ఇక్కడ ఎంతమంది స్నేహితులున్నారో. లడ్డూలు కాదు నాన్న, స్నేహితులు. అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. వీడి పేరు నొహరా షించాన్. నువ్వెలా ఉన్నావు? నీ పేరేంటి బాబు? నా పేరు కసామా, నాకు 2 ఏళ్ళు. భలే మాట్లాడుతున్నావే. ఓ, నువ్వు ఆ బొమ్మతో ఆడుకోవాలనుకుంటున్నావా? సరే వెళ్ళు. నా పేరు సకూరా. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మాకు కూడా సంతోషమే. నువ్వు అటు ఎక్కడికి వెళ్తున్నావు మజా? మాటి మాటికి అలా భయపడకూడదు. మసావ్ అన్ని విషయాలకి చాలా భయపడతాడనుకుంటాను. అవును. ఊరుకో షించాన్. మా షించాన్ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, పట్టించుకోకండి. ఓ, నీకు ధన్యవాదాలు. నువ్వు కూడా తనతో వెళ్ళి ఆడుకోవచ్చు కదా కజమ్మా. భలే భలే. షించాన్, నువ్వు కూడా వెళ్ళి వాడితో ఆడుకోవచ్చు కదా. ఓరి నాయనో, మీ వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అవునవును, అది తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది. వెళ్ళు మజా, తను పిలుస్తోంది కదా. నేను తను రాకపోతే వదిలేయచ్చు కదా. మసావ్, నీకెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళు. నేనే చాలా తెలివైందనుకుంటాను. అందరినీ ఎలా ఆకట్టుకోవాలో అలా ఆకట్టుకుంటోంది. అవును, తను ఎప్పుడూ అంతే. పర్వాలేదే, మసావు నేనే చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. అవును. ఎందుకు పడేశావు? నాకు నచ్చలేదు. ఇది చాలు, నువ్వు వేరే పని చెయ్యి. కజామా, నేని, మసావ్, షించాన్ అందరూ లోపలికి రండి. అలాగే. రోజు పిల్లలకి ఈ విధంగా బ్రష్ చేయించాలి, అర్థమైందా? ఎవరైనా ఒకళ్ళు త్వరగా రండి. వస్తున్నాను. నువ్వేం భయపడకు కజామా.
బాబు నోరు తెరు. ఓ, భయపడకమ్మా. ఇదిగో చూడు, ఈ బొమ్మని పట్టుకో. కాస్త జాగ్రత్తగా బ్రష్ చేయండి. అలాగే, మీరేం భయపడకండి. ఏది నోరుతేరు? మీరిద్దరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నామండి. ఇలా చూడు షించాన్, నువ్వు కూడా మేం బాగున్నావని చెప్పు. ఇలా చూడు షించాన్, వచ్చి నా దగ్గర బ్రష్ చేయించుకో, అప్పుడే పళ్ళు శుభ్రంగా ఉంటాయి. నువ్వు మంచివాడి కదా, నా దగ్గరికి రా. భయపడకు షించాన్, నువ్వు బ్రష్ చేయించుకోవడం వల్ల నీకే మంచిది. వెళ్ళు వెళ్ళు. ఏం కాదు నాన్నా. షించాన్, ఎందుకని ఇలా చేస్తున్నావు? కింద పడిపోతావు. నువ్వు అస్సలు అమ్మ మాట వినవా? అలా చూడు, నీ స్నేహితులందరూ ఎంత చక్కగా బ్రష్ చేయించుకుంటున్నారు. మసావ్ చాలా మంచివాడు, ఎంత చక్కగా బ్రష్ చేయించుకుంటున్నాడు. తనిప్పుడు స్పృహలో లేడనుకుంటానండి. ఆ? షించాన్, నువ్వు చాలా మంచివాడివి కదా. ఇలా వచ్చే నాన్న. ఇలా చూడండి, మీరేం కంగారు పడకండి. ఇలాంటి పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక పని చేయండి, మీరు గిరగిరాని తిరగండి. ఆగు షించాన్, ఎక్కడికి వెళ్తున్నావు? పడిపోతావు. ఆగు షించాన్, ఆగు. మీరేమి తప్పుగా అనుకోకండి. సరేలే. రోజు ఈ విధంగా మీ బాబుకి బ్రష్ చేయాలి, అర్థమైందా మేడం? తనకి పేస్ట్ రుచి నచ్చినట్టుంది.